అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs Rambai with extended cut, streaming now only on ETV Win. ఏమైంది యశోద? ఎందుకలా డల్గా ఉన్నావు? కళ్ళల్లో కన్నీళ్ళేంటి? వదినా, హరివిట్టలని నా ఫ్రెండ్ ఉన్నాడని మీకు చెప్పాను కదా. అవును, వాళ్ళ నాన్నమ్మ చనిపోయింది. ఎలా చనిపోయిందమ్మా? ఆవిడికి మతస్థిమితం సరిగ్గా లేదండి. తనకి ఆరోగ్యం కూడా బాగుండడం లేదు. ఎవరిని చూసినా గుర్తుపట్టడం లేదు. చివరికి ఆవిడ చనిపోయేటప్పుడు నన్నే తలుచుకుంటూ నా ఒడిలోనే చనిపోయింది. ఆవిడకి చిన్నప్పటి నుండి నేనంటే ఎంతో ప్రేమ. నా మనవరాలు, నా ఇంటి కోడలు అంటూ నన్ను ముద్దు చేస్తూ ఉండేది. ఇప్పుడు ఆవిడ లేదు అన్న విషయం తలుచుకుంటేనే నా కన్నీళ్ళు ఆగడం లేదు. అయ్యో తల్లి, మరి ఈ రోజు అక్కడే ఉండాల్సింది కదా. ఉండేదాన్నండి. హరి వాళ్ళ అమ్మకి నేనంటే ఇష్టం లేదు. నా ప్రమేయం లేకుండా నేను బిడ్డని కనడం అనే విషయం అబద్ధమని నన్ను అపార్థం చేసుకున్నారు. నేను తప్పు చేశానని నమ్ముతున్నారు. అందుకే నన్ను చూడటానికి కూడా, నాతో మాట్లాడటానికి కూడా ఆవిడ ఇష్టపడదు. నాకు సహాయం చేయటం కూడా ఆవిడకి ఇష్టం లేదు. పాపం హరి మాత్రం నాకు సహాయం చేయకుండా ఉండలేడు. అలా అని ఆవిడ చెప్పిన మాట వినలేడు. మా ఇద్దరి మధ్య తను ఎంతో నలిగిపోతున్నాడు. బాధపడకు యశోద. కష్టాలు మనుషులకు కాకపోతే రాళ్ళకి రప్పలకొస్తాయా? ఊర్మిళ మేడం వస్తుందేంటి? అసలు ఊర్మిళ మేడంకి నా ఇల్లు ఎలా తెలుసు? అంటే యశోద ఇక్కడే ఉందని తెలిసిపోయిందా? ఇప్పుడు యశోదని ఇక్కడ చూస్తే యశోదని చంపేస్తుంది. యశోదతో పాటు నన్ను, నా కుటుంబాన్ని, అందరినీ చంపేస్తుంది. ఎలాగైనా యశోదని తప్పించాలి. యశోద, ఇంటి ముందు ఏదో పెద్ద కారు వచ్చి ఆగింది. బహుశా నువ్వు చెప్పిన ఆ ఊర్మిళనేమో చూడు. అవును సుబ్రాజ్ గారు, ఆవిడే. ఇప్పుడేం చేయాలి? యశోద, నువ్వు వెళ్ళి ఆ వెనక గదిలో దాక్కో. మేము ఆవిడ్ని మేనేజ్ చేస్తాం. అలాగేనండి. వెళ్ళు. మేడం, మేడం, మీరేంటి మా ఇంటికి? నేను నమ్మలేకపోతున్నాను మేడం. దేవకి, ఊర్మిళ మేడం. అమ్మా, ఊర్మిళ మేడం. నమస్తే. నమస్తే అండి. నమస్తే.
ఊర్మిళకి నేను ఇక్కడ ఉన్నానని తెలిసినా, అన్నయ్య వాళ్ళు నాకు ఆశ్రయం ఇచ్చారని తెలిసినా ఎవరిని బ్రతకనివ్వదు. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోమని సుబ్బరాజు గారికి చెప్పాలి. ఊర్మిళ మేడం నాకు తెలుసని యశోదకు తెలిస్తే ఇప్పుడెలా? యశోద లోపలే ఉంది కదూ. అలా అని నేను తెలియనట్లు నడిస్తే ఊర్మిళ మేడం చంపేస్తుంది. భగవంతుడా, ఇప్పుడు ఏం చేయాలి? యశోద ఇప్పుడు ఫోన్ చేస్తుందేంటి? ఎవర్రా ఫోన్లో? ఆ, అది అది ఆ, ఏంటి, నీకు మరదలు కూడా ఉందా? ఆ, అవును మేడం, మరదలుంది. మాట్లాడు, నేను ఈలోపు ఇల్లంతా చూసొస్తాను. అలాగే మేడం. హలో. సుబ్బరాజు గారు, ఎట్టి పరిస్థితుల్లో ఆవిడికి నేను ఇక్కడ ఉన్నానని మాత్రం అనుమానం రానివ్వకండి. ఆవిడ మిమ్మల్ని ఏదైనా చేసే ప్రమాదం ఉంది. అలాగే, నువ్వెక్కడున్నావు? నేను ఇంటి నుంచి బయటికి వెళ్తున్నాను. మీరేం టెన్షన్ పడకండి. సరే సరే, ఉంటాను. చూడండి మేడం. రండి మేడం, రండి.